గుడ్ మార్నింగ్ వెస్టీష్. సో లీడర్స్, మనకి మనకి అవసరం ఉండేటటువంటి రెగ్యులర్గా మనం వాడుకొని మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉండేటటువంటి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటారు కదా, అలాంటి ప్రోడక్ట్స్ ఉండేటటువంటి మనం తీసుకునేటటువంటి పద్ధతులు రెండు ఉన్నాయి. అందులో మొదటిది వచ్చేసి ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్, రెండోది వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. సో దాదాపుగా ఎవరికి కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ గురించి ఎవరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే మనం అదే సిస్టంలో పుట్టి పెరగడం జరిగింది. ఎందుకు మనకంటే ముందు మన అమ్మ వాళ్ళు, మన తాత వాళ్ళు ఆ సిస్టంలో ఉండడం జరిగింది. సో మనం పుట్టుకతోనే అందులో ఉండడం జరిగింది. మన తర్వాత కూడా మన పిల్లలు అందులోనే ఉండేటటువంటి పరిస్థితిలో మనకి ఒక కొత్త పద్ధతి, అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మనకి పరిచయం అవడం జరిగింది వెస్టీజ్ ద్వారా. సార్ మరి ఏముంది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది లీడర్స్. ఏంటి డిఫరెన్స్ అంటే, ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అంటే మనం తీసుకునేటటువంటి ఏదైనా ప్రోడక్ట్కి సంబంధించినటువంటి కంపెనీ తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ మొత్తంలో ప్రోడక్ట్స్ అనేవి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే, కుకింగ్ ఆయిల్ తీసుకుందాం సపోజ్, 150 రూపీస్కి అమ్మేటటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా కానీ, ఏదైనా కంపెనీకి సంబంధించింది కానీ, అదే కంపెనీకి పడేటటువంటి రేటు ఎంత అంటే ఒక 60 నుంచి 70 రూపాయలు ఉండడం జరుగుతుంది. 50% కంటే తక్కువ ఉండడం జరుగుతుంది. సార్ మరి మిగతా 50% కానీ 60% కానీ ఆ అమౌంట్ అంతా ఎడిపోతుంది అంటే, మధ్యలో ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టంలో ఒక పద్ధతి, ఒక చైన్ అనేది క్రియేట్ చేయబడి ఉండడం జరిగింది లీడర్స్. అది ఎలాంటి చైన్ అని అంటే, దాదాపుగా ఇందులో ఏ ఒక్కరు లేకపోయినా కూడా ఆ ప్రోడక్ట్ మన దగ్గరికి చేరదు. సార్ మరి వాళ్ళు ఎవరో ఉంటే ప్రోడక్ట్ మన దగ్గరికి చేరడం ఏంటి అంటే, ఆ ప్రోడక్ట్స్ని కంపెనీ నుంచి కస్టమర్కు చేరవేసేటటువంటి మార్గంలో మీడియేటర్స్ అనేవాళ్ళు ఉండడం జరిగింది. ఈ మీడియేటర్ చేసేటటువంటి మొట్టమొదటి ముఖ్యమైన పని ఏంటి అంటే, వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెడతారు. ఎందుకు అని అంటే, ఆ ప్రోడక్ట్స్ వాళ్ళ చేతికి వచ్చి వాళ్ళ చేతులు మారి మన చేతి వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఈ సిస్టంలో మనకు జరిగేటటువంటి నష్టం ఏంటి అంటే, అదే ఆయిల్ ప్యాకెట్ మీద 150 రూపీస్ మనం ఖర్చు పెడితే, మనం ఆలోచించేటటువంటి మన ఆలోచన విధానం ఏంటి అంటే, అదే 150 రూపీస్ మనం ఆయిల్ ప్యాకెట్కి పెట్టి ఆయిల్ ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటున్నాం, ఖర్చు పెట్టిన దానికి బదులుగా మనకు ప్రోడక్ట్ రావడం జరిగింది అని చెప్పి భావిస్తాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటి, మనం ఖర్చు పెట్టినటువంటి డబ్బుల ద్వారా మీడియేటర్స్ అయినటువంటి క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్, స్టాకిస్ట్, డీలర్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రీటైలర్, దాంతోపాటు అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ పోను ఆ ప్రోడక్ట్ తయారు చేసినటువంటి కంపెనీ, దాంతోపాటు ఆ కంపెనీ తయారు చేయడంతో పాటు లాభం కూడా తీసుకోవడం జరుగుతుంది. సార్ ఈ 150 రూపీస్లోనే ఇంత ఇంత ప్రాఫిట్ తీసుకుని ఇంత సిస్టమ్ ఉందా అని అంటే, ఓన్లీ 1 ప్యాకెట్ మీద ఇంత సిస్టమ్ ఉంటే, ఒక 10 కోట్లకు సంబంధించినటువంటి ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నాయనుకుందాం లీడర్స్, దాని మీద ఎంత బిజినెస్ జరుగుతుండొచ్చో ఒకసారి ఆలోచించండి. సో ఇలా మన జేబుకు చిల్లుబడి మనకు తెలియకుండానే డబ్బులు జారిపోయినటువంటి సందర్భం ఏదైతే ఉందో, సేమ్ దానికి ఈక్వల్గానే వెస్టీజ్ అనే మన ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అనేటటువంటిది కూడా ఖచ్చితంగా మనకు తెలియకుండా మన జేబులో నుంచి మనం ఖర్చు పెడుతూ డబ్బులు వేరే వేరే కంపెనీలకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ తీసుకొచ్చుకొని వాడుకోవడం వల్ల మీడియేటర్స్ అయినటువంటి వాళ్ళు లాభపడడం జరుగుతుంది. సో ఈ క్లారిటీ మనకు ఒకరు వచ్చి చెప్పేంత వరకు కూడా ఎవరికి తెలియదు ఫస్ట్. ఎందుకు అనంటే, మనం గుడ్డిగా అదే మార్కెటింగ్ సిస్టంలో ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టంలో పడి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి మనల్ని ఎవరైనా వచ్చి నువ్వు చేస్తుంది తప్పు, నీకు జరుగుతుంది అన్యాయం అని చెప్పేంత వరకు కూడా ఎవరికి అవగాహన లేకపోవడం అనేది మన బ్యాడ్ లక్ అన్నట్టు. సో దీనికి భిన్నంగా, దీనికి వ్యతిరేకంగా వచ్చినటువంటి సిస్టమ్ ఏంటి సార్ అని అంటే, అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సార్ ఇప్పుడు ఏదైనా కంపెనీకి సంబంధించినటువంటి కుకింగ్ ఆయిల్ కానీ, లేదు ఏదైనా కంపెనీకి సంబంధించినటువంటి బాడీ సోప్ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, షాంపూ కానీ, ఈ ప్రోడక్ట్స్ వాడుకున్న వాళ్ళు ప్రోడక్ట్ మంచిగా ఉంది మీరు వాడుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుందా, లేదు అడ్వర్టైజ్మెంట్ చేయడం జరుగుతుందా, లేదు అలా కాకపోయినా కూడా అడ్వర్టైజ్మెంట్ చేసేటటువంటి వాళ్ళు, అడ్వర్టైజ్మెంట్లో నటించేటటువంటి వాళ్ళు వాడుకొని మనకు చెబుతున్నారా, లేదు వాళ్ళు వాడుకునేటటువంటి వేరే ఏదైనా ప్రోడక్ట్ గురించి మనకి ఏమైనా చెబుతున్నారా? క్వశ్చన్ చేస్తే ఎవరి వద్ద కూడా ఎస్ అనేటటువంటి ఆన్సర్ ఉండదు లీడర్స్. ఎందుకు అనంటే, వాళ్ళు డబ్బులు తీసుకునే ఏ విధంగానైతే సినిమాల్లో నటిస్తున్నారు, డబ్బులు తీసుకొని అదే విధంగా డబ్బులు తీసుకొని యాడ్స్లో కూడా నటించడం జరుగుతుంది. వాళ్ళు నటన మాత్రమే చేస్తున్నారు అదనపు ఆదాయం కొరకు.
ఆ ప్రోడక్ట్స్ వాడే వాళ్ళకి వచ్చేటటువంటిది అనారోగ్యమా, ఆరోగ్యమా, దానివల్ల ఉపయోగం ఉందా లేదా అనేటటువంటి క్లారిటీ కానీ ఆ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకి అవసరం లేదు. సో అలా లేనటువంటి పరిస్థితిలో వాళ్ళు డబ్బులు తీసుకొని నటిస్తున్నారు. కానీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేటటువంటిది ఏం ఆలోచించి ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే, ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్స్ ఈ సిస్టంలో ఉండేటటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ వాడినటువంటి వాళ్ళకు మంచి జరగాలి. ఆ మంచి జరిగినటువంటి మంచి గురించి వాడినటువంటి వాళ్ళు నలుగురికి చెప్పడమే డైరెక్ట్ సెల్లింగ్. ప్రత్యక్ష అమ్మకాలు అని అంటారు డైరెక్ట్ సెల్లింగ్ అంటే. వాడినటువంటి వ్యక్తికి ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే వాడారో అది నచ్చి తెలిసినటువంటి వాళ్ళకు, ఎదురుపడినటువంటి వాళ్ళకు, నచ్చినటువంటి వాళ్ళకు, మన అనుకున్న వాళ్ళకు, బంధువులకు, స్నేహితులకు, మిత్రులకు అందరికీ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయడమే డైరెక్ట్ సెల్లింగ్, ప్రత్యక్ష అమ్మకాలు. ఇందులో కూడా మరి మనకి ఏ విధంగా లాభం వస్తుంది సార్ అని అంటే, కంపెనీ ఎటువంటి మీడియేటర్స్ని పెట్టుకోలేదు ప్రోడక్ట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేదానికి కానీ కొరకు కానీ, లేకపోతే కస్టమర్స్ దగ్గరికి తీసుకొచ్చేదాని కొరకు కానీ. సో ఆ సిస్టమ్ లేదు కాబట్టి కంపెనీ దగ్గర మీడియేటర్స్కి ఇచ్చేటటువంటి డబ్బులు వారి దగ్గర ఉండడం జరుగుతుంది. సార్ మరి మనం మాత్రమే వాడుకుంటే మనకు డబ్బులు వస్తాయనంటే, మనం మాత్రమే వాడుకుంటే మనకు క్యాష్ బ్యాక్ మాత్రమే రావడం జరుగుతుంది. అట్లీస్ట్ కనీసం ఆ క్యాష్ బ్యాక్ కూడా మనకి బయట ఇదే ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టంలో కిరాణా, సూపర్ మార్కెట్, డిమార్ట్లో మనం తీసుకున్నా కూడా ₹1 కూడా వాళ్ళు తిరిగి ఇవ్వకపోగా మన దగ్గర నుంచే లాక్కోవడం జరుగుతుంది, అది తెలియకుండా. అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీస్ ఏం చేస్తున్నాయి అని అంటే, ఖచ్చితంగా ఒక మీడియేటర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక ప్రోడక్ట్ ప్రమోటర్గా నువ్వు ఉన్నందుకు నీ ద్వారా ఎంతమంది ఈ కంపెనీ ప్రోడక్ట్స్ నచ్చి వాడుతూ నలుగురికి చెబుతున్నారు అన్న క్లారిటీ తీసుకొని, ఆ విధంగా మన యొక్క నెట్వర్క్ బిల్డ్ అవుతుంది కాబట్టి ఆ నెట్వర్క్ని బేస్ చేసుకుని మనకి మీడియేటర్స్కి ఎవరికైతే ఇవ్వాల్సినటువంటి అడ్వర్టైజర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అవే మనకి ఇవ్వడం జరుగుతుంది. మన ద్వారా కంపెనీకి అయ్యేటటువంటి టర్న్ ఓవర్ కానీ, బిజినెస్ పర్చేజ్ కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా క్యాల్కులేషన్ బేస్డ్గా సిస్టంలో అప్డేట్ అవ్వడం జరుగుతుంది. మన యాప్లో కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది లేదా. సో మరి ఇంత పెద్ద సిస్టమ్ ఉంది కదా సార్, ఒక 5,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి వెస్టీజ్ అనేటటువంటి కంపెనీలో సాధారణంగా మనం బయట కిరాణా, సూపర్ మార్కెట్, డిమార్ట్లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ప్రోడక్ట్స్ కొనుక్కొని రావడం జరుగుతుంది. అదే విధంగా అలాంటి అవకాశమే ఎటువంటి పెట్టుబడి కూడా అవసరం లేకుండా, మీతో రూపాయి కట్టించకుండా వెస్టీజ్లో ఐడి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో ఏ కంపెనీ కూడా దాదాపుగా ఐడి ఫ్రీగా ఇచ్చేటటువంటి కంపెనీస్ లేవు. ఎందుకు అనంటే ఐడికి ఎంతో కొంత డబ్బులు వాళ్ళు కంపెనీ తీసుకున్నట్లయితే ఆ డబ్బులను బేస్ చేసుకునే మనకి మనీ రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. అది మనీ సర్క్యులేషన్ స్కీమ్ కానీ, లేకపోతే పాంజీ స్కీమ్ కానీ, పిరమిడ్ స్కీమ్ కానీ, చైన్ సిస్టమ్ కానీ, డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి కంపెనీస్ కాబట్టి మనం కట్టేటటువంటి డబ్బుల ద్వారా మనల్ని జాయిన్ చేసేటటువంటి వాళ్ళకు ఆదాయం రావడం జరుగుతుంది. మనం జాయిన్ చేసేటటువంటి వాళ్ళు కట్టేటటువంటి డబ్బుల ద్వారా మనకు ఆదాయం రావడం జరుగుతుంది. సో ఈ సిస్టమ్ అనేది వెస్టీజ్ అనేటటువంటి కంపెనీకి విరుద్ధం. ఎందుకు అనంటే ఇందులో వాడుకోవాల్సినటువంటి ప్రోడక్ట్స్ మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రోడక్ట్స్ నచ్చితేనే వాడుతున్నాం, నచ్చితేనే నలుగురికి చెబుతున్నాం కాబట్టి. ఒకవేళ నచ్చింది నీకు నచ్చింది అనంటే నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కంపెనీ ప్రోడక్ట్స్ వాడడం జరుగుతుంది. సో దాంతోపాటు నీకు తెలిసినటువంటి వాళ్ళకు కూడా నువ్వు కంపెనీని ప్రమోట్ చేయడం జరుగుతుంది ప్రోడక్ట్స్తో పాటు. సో ఈ విధంగా ఉచితంగా కంపెనీ యొక్క ప్రమోషన్ అనేది తెలిసిన వాళ్ళకు, తెలియని వాళ్ళకు అందరికీ ప్రమోషన్ అవుతుంది కాబట్టి మనకు జరిగేటటువంటి లాభం ఎంతో కంపెనీకి కూడా అంతే లాభం జరుగుతుంది. సో ఆ విధంగా అది దృష్టిలో పెట్టుకొని అదే సిస్టమ్గా కంపెనీ యొక్క సిస్టమే అది. సో ఆ విధంగా మనకి మనీ డిస్ట్రిబ్యూషన్ అనేది ట్రబుల్ మనకి ఇచ్చేటటువంటి భాగస్వామ్యం కానీ ఆ అవకాశం కానీ ఉండడం జరిగింది లీడర్స్ వెస్టీజ్లో. సరే సార్, ఇంతగానం చెప్తున్నారు కదా, ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ తాతల తరాల నుంచి ఉంది అంటే ఒక 50 సంవత్సరాల నుంచి తీసుకున్నా కూడా ఉదాహరణగా ఈ 50 సంవత్సరాల నుంచి ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ ఉంది, ఇంకొక 1000 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. సార్ మరి దీనికి డిఫరెన్స్ ఏంది అని చెప్పంటే, సార్ మరి మనకు ఏది పరిచయం లేనంత వరకు, లేదా మనకు ఎటువంటి మంచి జరగాలి అనేటటువంటి ఆలోచన రానంత వరకు ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ యొక్క హవా అనేది కొనసాగింది. కానీ ఏదైతే ఒక మంచి ఆలోచన అనేది ముడిపడిందో, ముందు అడుగు వేసిందో, ఆ ఆలోచన ద్వారా వచ్చినటువంటిది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ.
ఇందులో కూడా ప్రోడక్ట్స్ మంచిగా ఉండాలి, కస్టమర్స్కి నచ్చాలి, నచ్చి కూడా వాళ్ళ కంపెనీని ప్రమోట్ చేయాలి అనేటటువంటి సిస్టమ్ రావడం. సార్ ఇందులో ఉన్నటువంటి వెస్టీజ్ కంపెనీ 2004లో జూన్ 2న స్టార్ట్ అయింది. దాదాపుగా ఇప్పుడు 20 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నట్లయితే వారికంటే ముందే 1 సంవత్సరం ముందే ఈ కంపెనీ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఏదైనా ఒక సంస్థ కానీ ఒక కంపెనీ కానీ ఒక సిస్టమ్ కానీ ప్రారంభంలో చిన్నగానే స్టార్ట్ అవుతుంది. అది కాలం గడుస్తున్న కొద్దీ దాంట్లో ఏదైనా లోటుపాట్లు కానీ లేదా ఏదైనా తప్పుడు విషయాలు కానీ తప్పుడు పరిస్థితులు కానీ ఉన్నాయనంటే ఖచ్చితంగా ఆ కంపెనీ అనేది భవిష్యత్తులో మూతపడే అవకాశం ఉంటుంది. కానీ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కంపెనీ యొక్క బలం అనేది పెరగడంతో పాటు కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ పెరుగుతున్నాయి, కంపెనీ స్టాండర్డ్స్, కంపెనీ దాని యొక్క నైపుణ్యత, దాని యొక్క నమ్మకం ప్రజల్లో వెస్టీజియన్స్ దృష్టిలో పెంచుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా పెరుగుతున్నటువంటి కంపెనీ దాదాపుగా 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది లీడర్స్. ఇంకొక 4 నెలలు అయితే 22 సంవత్సరాలు కూడా పూర్తయితాయి. ఒకసారి ఆలోచించండి, మీకు తెలిసినటువంటి ఏదైనా సోప్ కానీ ఏదైనా కుకింగ్ ఆయిల్ కానీ ఒక 20 సంవత్సరాల నుంచి మీకు తెలిసి అదే ప్రోడక్ట్ ఇప్పటి వరకు వాడుతున్నారా? లేదు వేరే ఏదైనా ప్రోడక్ట్ దానికంటే మంచి అడ్వర్టైజ్మెంట్ రావడం, దానికంటే తక్కువ రేటుకు రావడం జరుగుతుంది అని అంటే ఇమీడియట్గా చేంజ్ అవుతున్నామా? ఖచ్చితంగా చేంజ్ అవుతున్నాం. ఎందుకు అనంటే మన కళ్ళని మైమరపింపజేసేటటువంటి ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఏవి వస్తే అవి మాత్రమే తీసుకుని వాడుతున్నాము. మన ఆరోగ్యానికి మంచి కలిగేటటువంటి ఏ ప్రోడక్ట్స్కి సంబంధించి కూడా మనం ఆలోచించట్లేము అట్లీస్ట్ కనీసం. సో ఈ విధంగా ఉన్నటువంటి తరుణంలో వెస్టీజ్ అనేది 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 22 సంవత్సరంలో కూడా అడుగు పెట్టింది, అది కూడా పూర్తి కాబోతుంది. దాని తర్వాత ఈ కంపెనీలో ప్రారంభంలో 2 బ్రాంచెస్ మాత్రమే, 2 ప్లేసెస్లో మాత్రమే, ఢిల్లీ మరియు బెంగళూరులో మాత్రమే కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియన్ కంపెనీ, భారతదేశానికి సంబంధించినటువంటి కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 2 నుంచి 3 లక్షల కంపెనీలు ఉండడం జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. అవి మనీ సర్క్యులేషన్ కావచ్చు, పాంజీ స్కీమ్ కావచ్చు, చైన్ సిస్టమ్ కావచ్చు, పిరమిడ్ స్కీమ్ కావచ్చు. ఇలా ఉన్నటువంటి కంపెనీల్లో వెస్టీజ్ అనేటటువంటి కంపెనీ కూడా ఒకటి. సార్ మరి వాటితో ఎట్లా కంపేర్ చేసుకోవచ్చు అని అంటే ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఐడి తీసుకోవడానికి నువ్వు రూపాయి కట్టట్లేవు కాబట్టి మనం జెన్యూన్ అని నమ్ముతున్నాం. సో 2 బ్రాంచెస్తో స్టార్ట్ అయింది. 6 డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే ఉండడం జరిగింది. హెల్త్, ఆరోగ్యం మరియు సంపద అనేటటువంటి నినాదంతో ఈ కంపెనీ అనేది ఏర్పాటు కావడం జరిగింది. సో ఇలా ఏర్పాటైనటువంటి ఈ తరుణంలో 2004లో ఏదైనా అంటే మా కంపెనీ ఏదైనా కూడా చిన్నగానే స్టార్ట్ అవుతుంది. పుట్టినటువంటి పసిపిల్లాడు ఒక రోజు నుంచే మొదలవడం జరుగుతుంది. ఎదుగుతూ ఉంటే పాకడం, నడవడం, పరిగెత్తడం, కింద పడుతున్నా కూడా మళ్ళీ లేచి పరిగెత్తడం అనేది చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ప్రతి సంవత్సరం ప్రతి నెల అభివృద్ధి చెందుతూ 2 ప్రోడక్ట్స్ తోటి స్టార్ట్ అయినటువంటి వెస్టీజ్ కంపెనీ ప్రస్తుతం 450కి పైగా ప్రోడక్ట్స్ అనేవి ఉండడం జరిగింది. 450కి పైగా ప్రోడక్ట్స్. మరి ఎందుకు సార్ వెస్టీజ్లో ఒక 1000 ప్రోడక్ట్స్ లేవు అని అంటే వెస్టీజ్లో 1000 ప్రోడక్ట్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం కంపెనీకి లేదు. సార్ ప్రతి ప్రోడక్ట్ వెస్టీజ్లో ఉండాలి అనుకుంటే ఆ ప్రతి ప్రోడక్ట్ ప్రతి కుటుంబం వాడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి వాటిని పరిచయం చేయలేదు వెస్టీజ్ అనేటటువంటి కంపెనీ ద్వారా. ఏవైతే ప్రతి కుటుంబంలో ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి అంటే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి కుటుంబాలు కానీ ఆర్థికంగా పేదవారుగా ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా అవసరమయ్యేటటువంటి ప్రోడక్ట్స్ మాత్రమే వెస్టీజ్లో దొరికేటటువంటి అవకాశం ఉంది. సో ఇలా ఉన్నటువంటి ప్రోడక్ట్స్ 450కి పైగా ప్రస్తుతం ఉండడం జరిగింది. 6 డిస్ట్రిబ్యూటర్స్ కాస్త 5 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్స్గా మారడం జరిగింది లీడర్స్. అంటే పెరుగుతూనే ఉండడం జరిగింది. ప్రోడక్ట్స్ క్వాలిటీ నచ్చడం, ప్రతి ప్రోడక్ట్ మీద 100% రిటర్న్ గ్యారంటీ అని చెప్పి రాసి ఉంటుంది. నచ్చకపోతే 20% యూజ్ చేసిన తర్వాత అయినా తీసుకొచ్చి ఎక్కడైతే కొన్నారో అక్కడ రిటర్న్ చేస్తే మీ డబ్బులు మీకు ఇస్తాము. మీతో బలవంతంగా ఏ ప్రోడక్ట్ కూడా ఒక టూత్పేస్ట్ కానీ, ఒక సోప్ కానీ, ఒక హెయిర్ ఆయిల్ కానీ, ఒక కుకింగ్ ఆయిల్ కానీ, షాంపూ కానీ ఇలా మనకు అవసరం ఉండేటటువంటి ఏ ప్రోడక్ట్ కూడా మీకు నచ్చకపోతే వాడమని బలవంతంగా మేము చెప్పము అనేది వెస్టీజ్ కంపెనీ సిస్టమ్. సో ఇలా ఉండడంతో పాటు 2 బ్రాంచెస్ కాస్త 8700కు పైగా బ్రాంచెస్గా ఎదగడం జరిగింది. మనం గమనిస్తే రీసెంట్గా కూడా మన దగ్గరలో ఎక్కడైతే స్టోర్ లేకపోయిందో అక్కడ మళ్ళీ కొత్త స్టోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రీసెంట్ అప్డేట్ అయినటువంటి డాటా అనేది ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ప్రస్తుతం 8700కు పైగా అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఆ విధంగా కంపెనీ అనేది అభివృద్ధి చెందుతుంది. ఈ కంపెనీలో ఇండియాతో పాటు భారతదేశానికి సంబంధించినటువంటి కంపెనీగా ఏర్పాటైనటువంటి వెస్టీజ్ కంపెనీ ప్రస్తుతం
భారతదేశంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కంపెనీలతో కూడా పోటీ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వెస్టీజ్ మాత్రమే ఇండియాలో నెంబర్ వన్గా ఉండడం జరిగింది లీడర్స్. దాదాపుగా 800 నుంచి 900 కోట్ల జనాభా ప్రపంచవ్యాప్తంగా ఉంటే 140 కోట్ల జనాభా 140 కోట్ల జనాభా ఇండియాలో మాత్రమే ఉండడం జరిగింది. అంటే ఇంతమందిని మెప్పించేటటువంటి ఏకైక కంపెనీగా ఇది మన కంపెనీ ఏదైతే ఉందో వెస్టీజ్ మిగతా దేశాలకు కూడా వెళ్ళింది అని అంటే ఖచ్చితంగా అక్కడ కూడా ఒక మంచి ప్రపంచాన్ని సృష్టించేటటువంటి అవకాశం ఉంది. సో ఆ విధంగా ఇండియాతో పాటు మిగతా 9 దేశాల్లో ఉండడం జరిగింది. వెస్టీజ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కేటగిరీ చూసుకున్నట్లయితే లీడర్స్ ఒక 4-5 కేటగిరీలుగా విభజించడం జరిగింది. మొదటిది వచ్చేసి హోమ్ కేర్, మన ఇంట్లో అవసరమయ్యేటటువంటి ప్రతి ప్రోడక్ట్ వెస్టీజ్లో ఉండడం జరిగింది. అంటే ఆల్టర్నేటివ్గా బయట వేరే సిస్టంలో ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టంలో మనం తెచ్చుకునేటటువంటి ఒక 20 రకాల ప్రోడక్ట్స్ తెచ్చుకుంటున్నాం అనుకుంటే టూత్ పేస్ట్ కానీ, షాంపూ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, ఫ్లోర్ క్లీనర్ కానీ, టీ పొడి కానీ, ఇంకా పోతే కుకింగ్ ఆయిల్ కానీ, ఇలా ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చుకున్నా కూడా ప్రతిదీ భిన్నమైన అంటే వేరే వేరే కంపెనీలకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ మనం తెచ్చుకోవడం జరుగుతుంది. అందుకు భిన్నంగా అందుకు బదులుగా వెస్టీజ్లో ఓన్లీ వెస్టీజ్ అనేటటువంటి కంపెనీ ప్రోడక్ట్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. సో హోమ్ కేర్ అని ఉండడం జరుగుతుంది లీడర్స్. ప్రతిదీ కూడా మనకు అవసరం ఉండేటటువంటి ప్రోడక్ట్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. మీకు నచ్చినంత వరకే తీసుకొచ్చుకోండి. ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చుకొని వాడుకున్నాము మనకు నచ్చింది అనుకుంటే నెక్స్ట్ టైం కంపెనీలో ఒక ప్రోడక్ట్ క్వాలిటీ ఉంది అని అంటే మిగతా వాటి మీద కూడా కొంచెం అనుమానంతోటైనా కూడా నమ్మేటటువంటి ప్రయత్నం చేయొచ్చు మనం. సో అలా అనుమానంతో మాత్రమే నమ్మి మీకు నచ్చితేనే మిగతా ప్రోడక్ట్స్ కూడా తీసుకొని వాడుకోండి అని చెప్పి కంపెనీ చెప్తుంది. సో ఈ విధంగా ఫస్ట్ హోమ్ కేర్ ఉండడం జరిగింది. దాంతోపాటు అగ్రికల్చర్ లీడర్స్. భారతదేశానికి వ్యవసాయమే వెన్నుముక. అంటే ఎక్కువగా భారతదేశంలో వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఉండడం జరిగింది. కానీ వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఉన్నా కూడా వ్యవసాయం చేసేటటువంటి పద్ధతులు మారడం వల్ల ఒక 20 సంవత్సరాల ముందు వరకు మన తాత వాళ్ళు 90 నుంచి 95, 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఎక్కువ మంది ఉండడం జరిగింది. అనారోగ్య దృష్ట్యా చిన్న వయసులో చనిపోయిన వాళ్ళు ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు 100 సంవత్సరాలు బ్రతికినటువంటి వాళ్ళు ఉండడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ఆహారం తీసుకున్నట్లయితే ఇప్పుడు పండించేటటువంటి వ్యవసాయ పద్ధతుల ద్వారా అంటే ఫర్టిలైజర్స్ మరియు పెస్టిసైడ్స్ హెవీగా యూజ్ చేస్తున్నటువంటి ఈ పద్ధతుల ద్వారా పండించినటువంటి ఆహారం మనం తిన్నట్లయితే 60 సంవత్సరాలకు మించి బ్రతికేటటువంటి ఏ ఒక్కరిని కూడా చూపించేటటువంటి అవకాశం లేదు. కారణం ఏంటంటే మనము బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ స్ట్రోక్స్ అయితేంది ఇంకా చాలా దీర్ఘకాలిక సమస్యలు, క్యాన్సర్స్ అనేవి రీసెంట్గా ఒక 5 సంవత్సరాల నుంచి విరివిగా పెరిగిపోవడం జరిగింది. గతంలో మన తాతలు మన తండ్రులు తిన్నటువంటి ఆహారం మనం తిని ఉంటే రీసెంట్గా 2019లో వచ్చినటువంటి కరోనా మనకి వచ్చినా కూడా ఎటువంటి ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి లేకుండా అప్పట్లో ఇమ్యూనిటీ అనేది ఉండడం జరిగింది అందరికీ. కానీ ఇప్పుడు మనం తినేటటువంటి ఆహార పదార్థాల ద్వారా మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాల ద్వారా మన ఆరోగ్యం అనేది బాగా విచ్ఛిన్నం కావడం జరిగింది, బాగా హీనమైపోవడం జరుగుతుంది. సో దానికి భిన్నంగా ఆహారం అనేది అమృతం కావాలి కానీ విషం కాకూడదు అనేటటువంటి నినాదంతో వెస్టీజ్ కంపెనీ అగ్రి ప్రోడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది లీడర్స్. భూమిలో ఉన్నటువంటి సారాన్ని పీల్చి మొక్కలకు అందించడమే పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ చేయడం జరుగుతుంది. కానీ దానికి భిన్నంగా దానికి వ్యతిరేకంగా భూమికి పోషణనిస్తూ మొక్కకు పోషణనిస్తూ ఎటువంటి కెమికల్స్ వాడాల్సినటువంటి పరిస్థితి లేకుండా వ్యవసాయం చేసేటటువంటి పద్ధతిని సృష్టించిందే వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్ లీడర్స్. సో ఈ క్లారిటీ మనం తీసుకోవాలి ఫస్ట్. ప్రతి రైతుకు కూడా వెస్టీజ్ కంపెనీ ఏం చెప్తుంది అని అంటే ఇప్పటి వరకు మీరు పండించేటటువంటి వ్యవసాయ పద్ధతి ద్వారా మీకు వచ్చేటటువంటి దిగుబడి ఒక 10-20 బస్తాలు వస్తుంది అనుకుందాం ఉదాహరణకి ఒక ఎకరానికి. అంతకంటే ఒక బస్తా ఎక్స్ట్రా మీకు వెస్టీజ్ ప్రోడక్ట్స్ ద్వారా వస్తేనే మళ్ళొక కారుకు వాడండి, లేదా మీకున్నటువంటి మిగతా అగ్రికల్చర్ ల్యాండ్కి మిగతా వ్యవసాయ భూమికి ఈ ప్రోడక్ట్స్ వాడండి అని చెప్తుంది. లేదు సార్ ఇప్పటివరకు వాడినటువంటి పండించినటువంటి అదే ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఆ పద్ధతి ద్వారా పండించినటువంటి పంటతో మనం పోల్చి చూసినట్లయితే వెస్టీజ్ ప్రోడక్ట్స్ ద్వారా పండించినటువంటి పంట తక్కువ వచ్చింది అని అంటే నెక్స్ట్ టైం మీరు వాడొద్దు అని కంపెనీయే చెప్పడం జరుగుతుంది లీడర్స్. ప్రతి రైతుకు కూడా అదే భరోసా.
కానీ ఇప్పటివరకు మనం వచ్చినటువంటి ఫలితాలు చూసినట్లయితే ఏ రైతును చూసుకున్నా కూడా తను పండించినటువంటి పంటకు భిన్నంగా వెస్టీజ్ ద్వారా అగ్రి ప్రోడక్ట్స్ ద్వారా పండించినటువంటి పంట అధిక దిగుబడి ఇవ్వడం జరిగింది. వాళ్ళు సంతోషంగా ఉండడంతో పాటు మళ్ళీ వారికి ఉన్నటువంటి భూమికి పూర్తిగా వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్ మాత్రమే వాడడం జరుగుతుంది. ఇవి పూర్తిగా సేంద్రియ ఎరువులు. సో ఇది కూడా అర్థం చేసుకోవాలి మనం. దాదాపుగా అందరికీ అవగాహన వచ్చినటువంటి విషయం. దాని తర్వాత బ్యూటీ కేర్ ఉంటుంది లీడర్స్. వేగాన్ ప్రోడక్ట్స్ అని చెప్పడం జరుగుతుంది. బ్యూటీ కేర్ అని అంటే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్రభావం బాగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా మేకప్ వేసుకునేటటువంటి ఆలోచనలో ఉండడం జరుగుతుంది. సో ఈ మేకప్ వేసుకునేటటువంటి ఆ మేకప్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో బ్యూటీ ప్రోడక్ట్స్, అవి కెమికల్ బేస్డ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి చర్మ క్యాన్సర్స్ వచ్చేదానికి, చర్మ వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా వేగాన్ ప్రోడక్ట్స్ అని అంటే మనం ఏదైతే తినేటటువంటి ఆహార పదార్థాల ద్వారా మాత్రమే ఈ ప్రోడక్ట్స్ అనేవి తయారు చేయడం జరిగింది. సో ఇవి వాడడం వల్ల మనకి నష్టం జరిగేదానికి మాత్రం 100% అవకాశం లేదు. వాడి మీరు మధ్యలో బంద్ చేసినా కూడా దీని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేదానికి అవకాశం లేదు. అలాగే వాడుతూ ఉన్నా కూడా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేదానికి అవకాశం లేదు లీడర్స్. దాంతోపాటు మనకి ఫోర్త్ కేటగిరీ వచ్చేసి హెల్త్ కేర్. ఏదైనా వ్యక్తికి నేను చెప్పాను కదా గతంలో, ఆహారం మంచిది ఔషధంలా పనిచేసింది కాబట్టి ఎటువంటి మందులు కానీ ఎటువంటి అనారోగ్యం కానీ మన దరిచేరున్నటువంటి పరిస్థితి నుంచి ఆహారం కలుషితం అవడంతో పాటు అనారోగ్యాన్ని, ఔషధాలని మన జీవితంలోకి తీసుకొచ్చుకునేటటువంటి సిస్టమ్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఆరోగ్యాన్ని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం, దాన్ని బాగు చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనదే. కాబట్టి పౌష్టికమైన ఆహారాన్ని మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని మనం వృద్ధి చేసుకోవచ్చు. అలాంటి పౌష్టికమైన ఆహారం ఏ విధంగా దొరుకుతుంది సార్ మనకి అంటే ఖచ్చితంగా వెస్టీజ్ హెల్త్ సప్లిమెంట్స్ ద్వారా, ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా దొరకడం జరుగుతుంది లీడర్స్. సో ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అనారోగ్యంగా ఉన్న వాళ్ళు వేసుకుంటే ఆరోగ్యవంతులు అవుతారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా వేసుకుంటే భవిష్యత్తులో అనారోగ్యానికి గురి కాకుండా ఉండడం జరుగుతుంది. దాని తర్వాత వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్ అని చెప్పి ఉండడం జరుగుతుంది. ఈ వాటర్ ప్యూరిఫైయర్ వచ్చేసి ప్రపంచంలోనే వెస్టీజ్లో ఉన్నటువంటి వాటర్ ప్యూరిఫైయర్లో 6 లేయర్లుగా వాటర్ ఫిల్టరైజేషన్ చేయడం జరుగుతుంది. మీరు జపాన్ టెక్నాలజీతో కంపేర్ చేసుకున్న, అమెరికన్ టెక్నాలజీతో కంపేర్ చేసుకున్నా కూడా ఆ రెండిట్లో జపాన్ టెక్నాలజీలో అమెరికన్ టెక్నాలజీ ఉండదు. ఎందుకనంటే ఈ రెండు టెక్నాలజీ పరంగా విరుద్ధమైనటువంటి దేశాలు. అమెరికన్ వాటర్ ప్యూరిఫైర్ టెక్నాలజీలో చూసుకున్నా కూడా జపాన్ టెక్నాలజీ ఉండదు. కానీ వెస్టీజ్లో దొరికేటటువంటి షార్ప్ వాటర్ ప్యూరిఫైర్లో మాత్రమే అమెరికన్ టెక్నాలజీ మరియు జపాన్ టెక్నాలజీ రెండు కలిపి ఈ వాటర్ ప్యూరిఫైర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రేటు ఎక్కువ ఉందని చెప్పి భావించి మనము తక్కువ రేటుకు దొరికేటటువంటి వాటర్ ప్యూరిఫైర్ తీసుకొచ్చుకొని వాడుకున్నాము అంటే సాధారణంగా బయట తీసుకొచ్చుకునేటటువంటి ఫిల్టర్ వాటర్ ఏ విధంగా ఉంటాయో మనం తెచ్చుకునే తక్కువ క్వాలిటీకి సంబంధించినటువంటి వాటర్ ప్యూరిఫైర్ వాటర్ కూడా అదే విధంగా ఉండడం జరుగుతుంది లీడర్స్. వెస్టీజ్లో దొరికేటటువంటి షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ కాస్ట్ వచ్చేసి 33,000కు పైగా ఉండడం జరుగుతుంది. మీరు ఒకసారి తీసుకొచ్చుకున్నట్లయితే దాదాపుగా 15 నుంచి 20 సంవత్సరాలు దీని లైఫ్ అనేది ఉండడం జరుగుతుంది. మనం మాత్రమే కాకుండా మన కుటుంబానికి కూడా మంచి ఆరోగ్యాన్ని అందించాలి అని అంటే అప్పు చేసైనా కూడా ఒక మంచి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉంటే ఈ ఫ్రిడ్జ్లు కానీ లేకపోతే ఇంకా ఏసీలు కానీ ఇవన్నీ పక్కకు పెట్టేసి ఒక వాటర్ ప్యూరిఫైర్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నామనంటే ఖచ్చితంగా మనతో పాటు మన కుటుంబానికి కూడా ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఎయిర్ ప్యూరిఫైర్ అనేది ఉంటుంది లీడర్. ఎయిర్ ప్యూరిఫైర్ వచ్చేసి భారతదేశంలో అత్యధిక జనాభా అనేది ఉండడం జరిగింది. అందులో ఢిల్లీలో ఉన్నటువంటి జనాభా చాలా కాలుష్యమైనటువంటి గాలిని పీల్చడం జరుగుతుంది. దాని తర్వాత అత్యధికంగా 2వ ప్లేస్లో ఉన్నటువంటి కాలుష్యమైనటువంటి గాలి ఎక్కడ ఉంది అని అంటే తెలంగాణలోని హైదరాబాద్లో. ఈ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి జిల్లాల్లో కూడా ఇదే సమస్య అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఆస్తమా కానీ లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ శ్వాసనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ గాలిలో ఉండేటటువంటి కాలుష్యం ద్వారా ఏర్పడడం జరుగుతుంది లీడర్స్. సో ఇలా ఏర్పడినటువంటి ఆ సమస్యల నుంచి మనం బయటికి రావాలన్నా లేదు భవిష్యత్తులో కానీ మన కుటుంబంలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఇలాంటి సమస్యలకు గురి కాకుండా ఉండాలి అని అంటే బయట మార్కెట్లోకి కానీ బయట సొసైటీలోకి సమాజంలోకి వెళ్ళాము అని అంటే బయట వాతావరణ పరిస్థితులు మన చేతిలో ఉండకపోతుండొచ్చు, కానీ ఇంటికి వచ్చినప్పుడు మన రూమ్లో ఉండేటటువంటి వాతావరణ పరిస్థితిని ఆ వాయు కాలుష్యాన్ని మనం కంట్రోల్ చేసుకునేదానికి అవకాశంగా
వెస్టీజ్లో ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఉండడం జరుగుతుంది లీడర్స్. ఇది ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని బయట ఉన్నప్పుడు మనం ఎలాగో మనం కంట్రోల్ చేసుకోలేము ఆరోగ్యాన్ని, వాయు కాలుష్యాన్ని. ఇంటికి వచ్చినప్పుడు చేసుకున్నామనంటే మన ఆరోగ్యం కొంతైనా మన చేతిలో ఉండడం జరుగుతుంది. దాని తర్వాత వెహికల్స్కి సంబంధించి బైకులు కానీ కార్లు కానీ ఇంకా అంతకంటే పెద్ద వెహికల్స్ అయినా కూడా మ్యాక్ ల్యూబ్రికెంట్స్ అని చెప్పేసి నానో ఎనర్జైజర్ అని ఉంటుంది లీడర్స్. ఇది ఇంజన్ ఆయిల్తో పాటు ఇంజన్లో పోసేటటువంటి ఆయిల్. ఇది ఇంజన్ ఆయిల్ కాదు, ఇంజన్ ఆయిల్తో పాటు ఇంజన్లో పోసేటటువంటి ఆయిల్. ఈ ఆయిల్ ఏం చేస్తుంది అని అంటే మనకి మెటల్ బాడీ అనేది ఉంటుంది లీడర్స్. లోపల ఇంజన్లో ఉండేటటువంటి మెకానిజం అనేది మెటల్ తోటి, మనకి ఇనుముతోటి కానీ స్టీల్ తోటి కానీ ఈ విధంగా మనకి ఇంజన్ పార్ట్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది కదా. కాలం గడుస్తున్న కొద్దీ, బండి తిరుగుతున్న కొద్దీ అవి అరిగిపోవడం అనేది జరుగుతుంది. సో అలా అరిగిపోయినటువంటి ఆ పార్ట్స్కి ఏవైతే పూర్వ వైభవం అంటే గతంలో కొత్తవిగా ఉన్నప్పుడు ఏ విధంగానైతే ఉంటాయో, ఈ నానో ఎనర్జైజర్ ఏదైతే మనం వాడతామో ఇంజన్లో, ఖచ్చితంగా ఆ ఇంజన్ లోపల ఉండేటటువంటి పార్ట్స్కి మళ్ళీ ఈ నానో ఎనర్జైజర్ అనేది అతుక్కుపోయి ఇంజన్ని కొత్త దానిలాగా తయారు చేయడం జరుగుతుంది. సార్ మరి దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే దాదాపుగా 30 నుంచి 40 వేల కిలోమీటర్లు అదనంగా తిరగడంతో పాటు మైలేజ్ కూడా పెరగడం జరుగుతుంది లీడర్స్. అంటే 1,00,000 కిలోమీటర్లకా లేదా 1,20,000 కిలోమీటర్లకి ఒక బైక్ అనేది బోర్కు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇంజన్ మళ్ళీ రిపేర్ చేయాలి, కొత్త పార్ట్స్ వేయాలి అనేటటువంటి పరిస్థితి ఉంది అంటే ఆ సందర్భంలో మీరు ఎప్పుడైతే ఒక 1,300 రూపాయలు ఉండడం జరుగుతుంది లీడర్స్ ఈ నానో ఎనర్జైజర్ అనేది. ఇది కనుక మనమైతే ఆ బండి ఇంజన్లో పోసాము అని అంటే ఇంకొక 30 నుంచి 40 వేల కిలోమీటర్ల వరకు ఎటువంటి డోకా లేకుండా, ఎటువంటి వాయు కాలుష్యం, మనకు సైలెన్సర్ల నుంచి పొగ వస్తుంది కదా, అటువంటి సమస్య కూడా లేకుండా బండి ఇంజన్ అనేది మళ్ళీ పునరుద్ధరణ అనేది అవ్వడం జరుగుతుంది లీడర్స్. సో ఈ విధంగా మనకు వెస్టీజ్లో ప్రోడక్ట్స్ అనేవి ఉండడం జరిగింది. దాదాపుగా అంత ఇన్ఫర్మేషన్ నేను కవర్ చేశానని చెప్పి భావిస్తున్నాను. సో ఇది వెస్టీజ్ కంపెనీ యొక్క ప్రొఫైల్. సార్ ఎందుకు 450 ప్రోడక్ట్స్ ఉన్నాయనంటే ఇందులో ఉన్న ప్రతి ప్రోడక్ట్, ఈ 450 ప్రోడక్ట్స్ వివిధ కేటగిరీల్లో ఉండడం జరిగింది. ఆ ప్రతి కేటగిరీ కూడా ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా అవసరం ఉండేటటువంటి పరిస్థితి నుంచి మిగతా ఇప్పుడు ఇంట్లో ఒక చైర్ ఉంది సార్, చైర్ ఎందుకు లేదు వెస్టీజ్లో, ఇంట్లో ఒక ఫ్యాన్ ఉంది సార్, ఫ్యాన్ ఎందుకు లేదు వెస్టీజ్లో అని అంటే ఫ్యాన్ లేకుండా బ్రతికేటటువంటి కుటుంబాలు ఉన్నాయి కానీ సబ్బు రుద్దుకోకుండా బ్రతికేటటువంటి కుటుంబాలు లేవు. సో చైర్ లేకుండా బ్రతికేటటువంటి కుటుంబాలు ఉన్నాయి కానీ కుకింగ్ ఆయిల్ లేకుండా బ్రతికేటటువంటి కుటుంబాలు లేవు. అందువల్ల ప్రతి కుటుంబానికి ఏదైతే అవసరం ఉంటుందో అది మాత్రమే వెస్టీజ్ అనేటటువంటి కంపెనీ పరిచయంలోకి, అందుబాటులోకి, ప్రజల అవసరాల కొరకు మాత్రమే తీసుకొని రావడం జరిగింది. దానివల్ల మాత్రమే 450 ప్రోడక్ట్స్ మాత్రమే ఉండడం జరిగింది. ఇంకా ఏదైనా ప్రతి కుటుంబంలో ప్రతి మనిషికి అవసరం ఉండేటటువంటి ప్రోడక్ట్స్ పరిచయం చేయలేదు అనేటటువంటి భావన కంపెనీ యొక్క యాజమాన్యానికి రావడం కానీ, మనలో ఎవరికైనా అలాంటి ఆలోచన వచ్చి అది మనం కంపెనీ యొక్క యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళినా కూడా ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నం చేస్తూ అలాంటి ప్రోడక్ట్స్ని ఉన్నతమైనటువంటి విలువలతో, ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో, ఉన్నతమైనటువంటి క్వాలిటీ తోటి ఆ ప్రోడక్ట్స్ తయారు చేసి మనకు అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది లీడర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇది వెస్టీజ్ కంపెనీ ప్రొఫైల్. ఇంకా ఇందులో ఏదైనా డేటా మిస్ అయినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. నర్మదా మేడం మాత్రమే ఉన్నారు హోస్టింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జూమ్ సెషన్. మేడం ఫీడ్బ్యాక్ తీసుకుంటారా మేడం? తీసుకుంటా సార్. ఎస్, హోస్టింగ్ ఇస్తున్నాను చూడండి మేడం మీకు. ఓకే సార్, కంటిన్యూ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ ఎక్సలెంట్ గా చెప్పారు సార్ మీరు. ప్రతి ఒక్కటి క్లారిటీగా మనకు రేట్స్ కానీ అలాగే మీరు చెప్పినవన్నీ క్లారిటీగా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్, మంచి సబ్జెక్ట్ చెప్పారు. లీడర్స్ సార్ చెప్పింది విన్నారు కదా, ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సురేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ నర్మదా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ జూమ్ సెషన్ సార్. ప్రశాంత్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. ఏ రోజు ఇది కొత్త విషయం చాలా క్లారిటీగా అర్థమైతే చెప్తారు సార్. కంపెనీ ప్రొఫైల్
మరియు ట్రెడిషనల్ మార్కెట్ లో మన రేట్లు, మన వెస్టేజ్ లో క్వాలిటీతో పాటు మరియు ఆదాయం క్లారిటీగా చెప్పారు సార్. ఈ ఈ యొక్క కల్తీ ప్రొడక్ట్స్ వాడి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్న విషయాలు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మేడం నాకు Thank you. లాస్ట్ ఒక 2 minutes ఇస్తారా మేడం? నేను మళ్ళీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. లాస్ట్ అందరు మాట్లాడిన తర్వాత. ఓకే ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ ఆ లోపు నేను బయట దాడతాను. థ్యాంక్ యూ. ఓకే సార్. మధుసూదన్ రెడ్డి సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ నర్మదే మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ జూమ్ సెషన్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆ జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్న వారందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రశాంత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా సూపర్ ఎక్సలెంట్ గా చెప్పింది సార్ మీరు. ఎలాగంటే మన తల్లిదండ్రులు ఒకప్పుడు మనకి ట్రెడిషనల్ మార్కెట్ అనేది మనకు పరిచయం చేసింది సార్. అది సార్ ఇప్పుడు మనకి వెస్టేజ్ కూడా పరిచయం కాకుండా మనం ఇప్పుడు కూడా మన ట్రెడిషనల్ మార్కెట్ లోనే ఉండేవాళ్ళం. అక్కడ ఏమీ లాభం లేకుండా ఉన్న పైసలు ఏదో అన్ని అక్కడ పెట్టి మత్సంగా వచ్చి తీసుకొచ్చుకొని వాడుకునే వాళ్ళం. ఎలాగంటే మనకు అట్లా చేసే తరుణంలోనే మనకు వెస్టేజ్ అనేది ఒకటి గొప్ప అవకాశం వచ్చింది. దీనిలో ఏ సప్లిమెంట్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా మనకి ప్రొడక్ట్ రావడం క్వాలిటీ అయిన ప్రొడక్ట్ రావడం జరుగుతుంది. దాంతో పాటు అమౌంట్ పైసలు కూడా రావడం జరుగుతుంది అని చాలా బాగా చాలా మంచిగా చెప్పింది సార్ మీరు. అలాగనే చూడండి సార్, ఇంకోటి మనకి మన భారతదేశంలో మన ఢిల్లీని పొల్యూషన్ తో నిండుకుపోయింది అన్నారు కదా సార్ మీరు. దానికి కూడా విధంగా ఒక ఇంజన్ ఆయిల్ కూడా దానికి వ్యతిరేకంగా అంటే కాలుష్య నివారణ భాగంగా మనకి ఒకటి ఇంజన్ ఆయిల్ అనేది కూడా మనకు తీసుకురావడం జరిగింది సార్. మనకు చాలా బాగా చెప్పింది సార్ మీరు. ఇలా సూపర్ గా చెప్పినారు. కంపెనీ ప్రొఫైల్ గురించి ఇంకా తర్వాత కొన్ని నేర్చుకోవాలి సార్. మనం కూడా ప్లాన్ కూడా నేర్చుకోవాలి కొంత దాని గురించి మీరు అందరికి ప్రొఫైల్ గురించి నేర్పించే అవకాశం కూడా చాలా తీసుకున్నారు సార్ మీరు. థ్యాంక్ యూ నర్మదా మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నరసింహులు సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ జూమ్ సెషన్ సార్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ప్రశాంత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. వచ్చేసి సార్ ఈరోజు ఎక్సలెంట్ మోటివేషన్ సార్. ఎందుకంటే అన్ని కలిసినాయి సార్ మొత్తం టోటల్ గా. మెన్స్ కంపెనీ ప్రొఫైల్ అండ్ ప్రొడక్ట్స్ వచ్చేసి హెల్త్ గురించి ప్లస్ ప్రాఫిట్స్ గురించి ఎలా వాడాలి, ఇంకా వేరే కంపెనీలకు మన కంపెనీ చాలా డిఫరెంట్ వే ఉంది అన్న ఉద్దేశం చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంజయ్ సార్ అడ్మిట్ చేసుకోండి. అంజయ్ సార్. గుడ్ మార్నింగ్ నర్మదా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ జూమ్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ ప్రశాంత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా హ్యాపీ హోలీ ఆల్ ఆఫ్ యూ వెస్టిజియన్స్. మన వెస్టిజ్ ఫ్యామిలీకి మొత్తం ఆల్ ఆఫ్ యూ హోలీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కంపెనీ ప్రొఫైల్ గురించి చాలా క్లియర్ కట్ గా క్లారిటీగా చెప్పారు సార్. సార్ వాయిస్ క్లియర్? కంటిన్యూ. సార్ మాట్లాడండి. కంపెనీ ప్రొఫైల్ గురించి చాలా క్లియర్ కట్ గా చెప్పారు సార్. మన నానో ఎనర్జైజర్ సూపర్ సార్. దాని గురించి ఇన్ని రోజులు అంది లేదు, ఇప్పుడు గుర్తు చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లీడర్స్ రజిత మేడం అడ్మిట్ చేసుకోండి. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ జూమ్ సెషన్ మేడం.
థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్, ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. కంపెనీ ప్రొఫైల్ గురించి చాలా మంచిగా చెప్పినావు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సరే, ఓకే సార్. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. భారతి మేడం అడ్మిట్ చేసుకోండి. భారతి మేడం, భారతి మోహన్ పిజేఆర్. మేడం, హ్యాండ్ రైజ్ చేయని వాళ్ళని ఎవరిని ఇన్వైట్ చేయకండి. సురేష్ సార్ ఏదో మాట్లాడుతున్నారు కదా, ఆ మాట్లాడడం అయిపోగానే సెషన్ క్లోజ్ చేసేయండి మేడం. ఓకే సార్, కొత్త వాళ్ళకి ఇద్దామనేసి. వాళ్ళు కొత్త అప్లై మేడం కొత్త వాళ్ళని ఎవరైనా ఇప్పుడు ఈ రోజు నా డౌన్లైనర్ ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారంటే ఆ పలాని భారతి మోహన్ సార్ కానీ మేడం కానీ జూమ్లో ఉన్నారు సార్ నా డౌన్లైన్, వాళ్ళకి ఒకసారి అన్మ్యూట్ ఇవ్వండి అని చెప్పి అప్లైనర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. సో అలా మనం అప్లైనర్ ముందుండి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటేనే కొత్తగా జూమ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. సో అప్లైనర్స్గా ఉన్న ప్రతి ఒక్కరు లీడర్స్ కూడా దృష్టిలో పెట్టుకోండి. మన వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా కానీ రెగ్యులర్గా వస్తూ కూడా ఎవరు ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేరు అనన్నా బలవంతంగానైనా వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు బలవంతం పెట్టినా కూడా తర్వాత వాళ్ళు ఫ్రీ అవుతారు. వాళ్ళు అప్పుడు మనకి థ్యాంక్ చెప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ మేడం, కంటిన్యూ. ఓకే సార్. భరత్ మేడం హ్యాండ్ రైజ్ చేయండి. అలాగే మమత మేడం జూమ్ లో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి మేడం, అడ్మిట్ ఇస్తాము. మేడం, నా వాయిస్ క్లియరా సార్? ఎస్ మేడం, క్లియర్. సురేష్ సార్కి ఇచ్చేసి మేడం ఇక. సురేష్ సార్ అడ్మిట్ చేసుకోండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్. ఏం లేదు మేడం, ఏం లేదు. అప్పుడు ఎందుకనంటే దిల్సినారు కరెక్ట్ దిల్సినారు వచ్చే టైంకి వస్తుంది నాకు, అందుకని తర్వాత అడిగినా. ఏం లేదు, ఒక విషయం చెప్పాలనుకున్నా. సారు క్వాలిటీ ప్రొడక్ట్లు వాడాలని చెప్పారు కదా. ఈ ప్రొడక్ట్లు మనం డైలీ వాడుతున్నాం కదా, ప్రతిరోజు వాడాల్సిన వస్తువులే, క్వాలిటీ వస్తువులే వాడితే దేనివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది ఒక చిన్న 2 minutes లో ఒక 6 వ్యక్తులు ఉన్న ఇంట్లో కంటిన్యూగా అదే వస్తువులు వాడుతుంటే ఒక వ్యక్తికి అనారోగ్య సమస్య వచ్చింది, ఒక బీపీ కానీ షుగర్ కానీ వచ్చింది, ఒక వాళ్ళ ఫాదర్కి అనుకోండి, వాళ్ళ తాతగారికి అనుకోని, ఎవరికి అనుకోండి. అయితే ఆ వ్యక్తికి ఆ జీవితాంతం మందులు వాడాలని చెప్తారు. ఈ మధ్యలో నేను ఈ 1 week నుంచి గ్రహించిన ఒక విషయం నేను గ్రహించాను మేడం. అయితే ఒక వ్యక్తికి బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఏదైనా వస్తే డాక్టర్ ఏం చేస్తాడంటే ఇది జీవితాంతం మందులు వాడాలని చెప్తాడు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తికి ప్రాబ్లం వచ్చిన అదే ఫుడ్ తిన్నాడు, మనం ఇప్పుడు మన పిల్లలకు అదే పెడుతున్నాము, మనము కూడా అదే తింటున్నాం. ఆమె సపరేట్ గా ఆయన వండుకొని తినలేదు, మనము సపరేట్ గా వండుకొని తినలేదు, అందరూ ఒకటే ఫుడ్, అదే వస్తువులు అదే ప్రొడక్ట్స్ వాడుతున్నాం. అంటే అతనికి వచ్చిన ప్రాబ్లం మనకు నెక్స్ట్ ఒక 40 years, అతనికి 45 years కు వచ్చింది అనుకో బీపీ షుగర్, మనకి ఇట్లా వచ్చే అవకాశం ఉంది. అందులో తేడా ఏముంది మేడం? అయితే సేమ్ ఫుడ్ కదా, అతనేం సపరేట్ వండుకోలేదు కదా, మనం సపరేట్ వండుకోలేదు కదా, మనం అందరం కలిసి అదే ప్రొడక్ట్స్ తో మనం వంట చేసుకుంటున్నాం, తింటున్నాం. అతను 45+ వచ్చిన తర్వాత బీపీ షుగర్ థైరాయిడ్ అటాక్ అయింది. రేపు మనకి ఇట్లా వచ్చే అవకాశం ఉంటది అదే ఫుడ్ తింటున్నాం కాబట్టి అని ఒకటి నేను ఈ 2-3 days నుంచి గమనించిన మేడం. అయితే ఆ విషయం చెప్పాలనుకున్నా. అందుకనే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక గొప్ప ప్లాట్ఫారం దొరికింది, క్వాలిటీ వస్తువులు వాడితే ఇది 100% ఈ వెస్టీజ్ లో ఉంటే ఒక 100 లో ఒక 90% మనం అవుతాము అన్న కాన్ఫిడెన్స్ గా చెప్పగలుగుతాం. ఎందుకంటే నేను 1 year లో నుంచి చూస్తున్నాను, 1 year నుంచి చూస్తున్నాను మేడం. ఈ ప్రొడక్ట్స్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ చేసామో మా మిస్సెస్ ఎప్పుడు ఒక 1 month లో 2-3 times కడుపు నొప్పి లేస్తూ నాకు ఈనో ప్యాకెట్ దేపో, నాకు దేపో, ఇది కడుపు నొప్పి టాబ్లెట్ మస్తి లేదో ఉంటుంది, అది వేసుకున్నది మేడం. కానీ ఈ ప్రొడక్ట్స్ వాడుతున్నప్పటి నుంచి ఈ కుకింగ్ ఆయిల్ కానీ, టీ పౌడర్ కానీ, ఈ ఫ్లోర్ అన్ని టోటల్ హోమ్ కేర్ అన్ని వాడుతున్నప్పటి నుంచి ఆ ప్రాబ్లం వస్తుంది నాకు. మా మిస్సెస్ లో అదొకటి గమనించింది.
మా మదర్ కు ఆల్రెడీ నేను చెప్పిన మదర్ కు పూర్తిగా అల్సర్ అనేది నయమైందంటే అది మిరాకిల్. చాలా మంది అల్సర్ తో బాధపడుతున్న వాళ్ళు గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ చాలా ఉంటాయి ఇంట్లో, కంపల్సరీ వేసుకునే అన్నం తినగానే వేసుకుంటారు. కానీ మా మదర్ కు వాళ్ళు గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ పని చేస్తాం మేము. ఖాళీ ఆమెకి ఏంటి షాటవారి మ్యాక్స్ ఒకటి, ఇది కొలెస్ట్రాల్ ఇచ్చేస్తున్నారు. ఆమె రోజు చేసుకోమ్మా నువ్వు, నో ప్రాబ్లం, నెలకు ఒక 1000 రూపాయలు అయితే నీకు, అంతకంటే ఎక్కువ ఏదేముంది అని చెప్పి ఆమెకు పింఛన్ రావట్లేదు, జాబ్ ఉందని చెప్పి పింఛన్ కట్ చేసారు. సరే ఆ పింఛనే అనుకో అని చెప్పి నేను ప్రతి నెల నేను ప్రొడక్ట్స్ కొట్టేటప్పుడు ఒక షాటవారి మ్యాక్స్, ఒక కొలెస్ట్రాల్, ఒక కాల్షియం ఇచ్చేస్తా, వేసుకున్నాను వాళ్ళు. కానీ అదొకటి గమనించింది మేడం, మనము అందరం సేమ్ ఫుడ్ తింటాం, ఒకటే వంట ఒకటే కుండ వాళ్ళకెళ్ళే తింటున్నాం. మన పెద్ద మనిషికి మన ఫాదర్ కో తాతకో వచ్చిన బీపీ షుగర్ రేపు ఆ ఏజ్ వచ్చినాక మనకి ఇట్లా వచ్చే అవకాశం ఉంది అని నేను ఒకటి గ్రహించాను మేడం. ఈ విషయం చెప్తాం అనుకున్నా, అప్పుడు ట్రాఫిక్ లో ఉన్నా, ఇప్పుడు ఎలిమినార్ దాటుతుంది. థ్యాంక్ యూ మేడం, మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ సురేష్ సార్. సార్. సార్ 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 సూపర్ 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 పాయింట్ సార్. సార్ మీరు ఎక్కడ అదొక్కటి విన్నారో సార్. తెలియదు కానీ మీ దగ్గర నుంచి మీ మాటల్లో ఇప్పుడు ఈ విషయం మేము తెలుసుకున్నాము. ప్రతి లీడర్ సార్, కూడా సార్. మనము ప్రెస్టీజ్ కుకింగ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ పరిచయం చేసిన ప్రోడక్ట్స్ క్వాలిటీ ఉంటాయి వాడుకోండి అని చెప్తున్నా కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు వాడుకున్న వాటితో సార్. మనకి ఏ సమస్య రాలేదు, ఏమవుతుంది సార్. మాకేమవుతుంది అని చెప్పి మాట్లాడేటటువంటి వాళ్ళకు ఇది గొడ్డలు పెట్టు సార్. ఖచ్చితంగా ఈ మాట చెప్పాము అంటే వాళ్ళ దగ్గర నుంచి Yes, ఇంకొక sir. మాట రాదు సార్. అవును సార్. ఖచ్చితంగా సమస్య అనేది ఇప్పటి వరకు వాడుకున్న ప్రోడక్ట్ లో ఉంది. ఆ క్లారిటీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ 2 నిమిషాల్లో కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. సూపర్ సూపర్ సార్. థ్యాంక్ యూ ఇది 100% నిన్న నాకు వచ్చింది. ఈ రోజు ఒక కండక్టర్ చెప్పాను, కాచిగూడ ఒక కండక్టర్ చెప్తే ఒక 2 నిమిషాల 3 నిమిషాలు చెప్తే, అరే కరెక్ట్ బాబు నువ్వు చెప్పేది, రేపు నాకు వచ్చిన షుగర్, నాకు ఆల్రెడీ షుగర్ ఉంది, నేను అదే ఫుడ్ తిన్నా, మా పిల్లలు అదే ఫుడ్ తింటున్నారు, రేపు నాకు వచ్చిన ప్రాబ్లం నా ఏజ్ వచ్చినాక నా పిల్లలకు రాదని గ్యారంటీ ఏముందని చెప్పి వాళ్ళ చెప్పిండు. ఫోన్ తీసుకోవడం, ఫోన్ నెంబర్ ఇచ్చాడు. నాకు శుక్రవారం వీక్ లేవు సార్, 100% శుక్రవారం మా ఇంటికి రావాలని చెప్పి చెప్పడం జరిగింది సార్. ఈ మాట సూపర్ సార్, చాలా అద్భుతం. నేను కూడా ఈరోజు కొత్త విషయం తెలుసుకోవడం జరిగింది, నేర్చుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇది కూడా నా వెస్టీ జర్నీలో నేను ఉపయోగించుకుంటాను సార్. జస్ట్ మీరు మీ వల్ల మాత్రమే నేను ఈ విషయం తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నర్మదా మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సురేష్ మేడం, సార్, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ Thank you. సార్. థ్యాంక్ యూ లీడర్స్. మళ్ళీ తిరిగి ఇప్పుడు 8 o'clock జూమ్ లో జాయిన్ అవ్వండి లీడర్స్. రేపు తిరిగి మళ్ళీ 7 o'clock జూమ్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.